హాయ్ సంతు. ఆయన సో ఇప్పుడు మీ ఫ్రెండ్ కి కార్డ్ ఇష్యూస్ ఉంది కదా, అవును సెటిల్మెంట్ ది. అవును సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా? యాక్చువల్లీ లాస్ట్ మంత్ వరకు అయితే వాడు మోర్ దెన్ 10 lakhs క్రెడిట్ కార్డ్స్ ఉండే. సో మోర్ దెన్ 10 lakhs క్రెడిట్ కార్డ్ ఉంటే రొటేషన్ చేయడము నా ఒపీనియన్ అయితే వేస్ట్. ప్రస్తుతానికి అయితే మీరు రిలీఫ్ అవ్వాలి, మళ్ళీ డెప్స్ ఎక్కువ కావద్దు, డెప్స్ ఫ్రీ కావాలంటే సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే కోర్ట్ ని అప్రోచ్ అవ్వండి. సో ప్రెసెంట్ అయితే సెటిల్మెంట్ చేసుకుంటే మాత్రం మీరు రిలీఫ్ ఉంటారు. ఫ్యూచర్ లో మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉంటే మిగతా అమౌంట్ ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉంటుందో చూడండి, అప్పుడు ఆ పెండింగ్ అమౌంట్ గిట్లా క్లియర్ చేసి అప్పుడు మీరు నార్మల్ కస్టమర్ అయిపోతారు. మళ్ళీ సివిల్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే బిలో 10 lakhs ఉంటే మీతో అవుతుందంటే క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేయండి. కానీ ఆ బిలో 10 lakhs కి గిట్ట అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ పడుతుంది P&5 కి అని అంటే మాత్రము చాలా ఇబ్బందులు పడతారు. సో మా కొలీగ్ కార్తిక్ అయితే చాలా ఇబ్బందులు, మోర్ దెన్ 24,000-26,000 ఇంట్రెస్టే పడుతుండే వానికి ఎవ్రీ మంత్. దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 10 lakhs ఉండే. వాడు సెటిల్మెంట్ చేసుకుంటుండు, ఆల్రెడీ కొన్ని కార్డ్స్ సెటిల్మెంట్ చేసేసుకోండు. సో మిగతా గిట్ట అయిపోతాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా రొటేషన్ చేస్తుంటే ఆపేసుకోండి. సో వీలైనంత వరకు మీరు మీ అప్పుల బాధలు అనేది తగ్గించుకోండి. సో మరిన్ని వివరాలకి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.